హై ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ ముందు చికెన్ ఎలా కలుపుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఏమొచ్చి కచ్చా మసాలా వేసుకోవాలి. చికెన్ బాగా కడిగేసి తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. మొత్తం కొత్తిమీర పుదీనా తర్వాత కొద్దిగా మనకు తగినంత కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కస్తూరి మేతి కొద్దిగా వేసుకోవాలి. వేడి ఆయిల్ బ్రౌన్ ఆనియన్స్ చేసిన ఆయిల్ వేడి ఆయిల్ కొద్దిగా వేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్ అవన్నీ వేసి ఇలా కలిపేయాలి. కలిపేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పెరుగు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది మీ ఆప్షన్. అది రైస్ ఏమొచ్చి ఒక 1/2 అవర్ నానబెట్టేసుకోవాలి. ఆ నానబెడితే చాలా బాగుంటుంది, బిర్యానీ బాగా వస్తుంది. బిర్యానీ ఉడకడానికి ఈ ఎసరలా పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని అందులో ఈ మసాలాలన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. రైస్కి మనకు పట్టినంత సాల్ట్. ముందుగా మనం కలిపి పెట్టుకునే చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఏమో ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించిస్తే సరిపోద్ది. ఆపేయవచ్చు. తర్వాత దమ్ పెట్టేవచ్చు. ఒక 15 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. ఆపేసి దమ్ పెట్టేసుకోవడం. చికెన్ మనకి రైస్ ఉడకడానికి వాటర్ పెట్టాం కదా, ఆ వాటర్ ఇలాకి వెళ్ళిన తర్వాత రైస్ నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, ఈ రైస్ ఏమొచ్చి ఇందులో వేసేయాలి. మొత్తం వేసేయాలి. రైస్ మొత్తం వేసిస్తే నానబెట్టిన తర్వాత మనకి ఎక్కువసేపు ఉడకడానికి టైం పట్టదు. మహా అయితే మనకి ఒక 15 మినిట్సే ఉడుకుతుంది. అది 15 మినిట్స్ ఉడుకుతుంది. ఇలా రైస్ వేసిన తర్వాత ఇలా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇలా ఉడికిన తర్వాత మనకి రైస్ ఎంత పొడవు అవుతుంది. ఇలా మనకి ఇలా అనేస్తే 2 ముక్కలు అయిపోవాలి. ఇలా మనకి రైస్ అయిపోతే 70% ఉడికిపోయినట్టే. ఈ ఉడికిపోతే సరిపోద్ది. 70% ఉడికిపోతే ఒక లేయర్లో వేస్తామంటే లేయర్ ఇలాగా వేసేసిన తర్వాత మీదని చికెన్ ఇలా వేసేయాలి. అంటే లేయర్గా వేయాలి. దీని మీద బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, క్యారెట్ తురుము వేసేసి మళ్ళీ అలా వేసేసి మళ్ళీ మీదన రైస్ వేసేసి ఉన్న చికెన్ ఏమొచ్చి మళ్ళీ మీదన ఒక లేయర్లో వేసేయాలి. ఉన్న చికెన్ మొత్తం మీదన లేయర్లో వేసేస్తే అలా చికెన్ మొత్తం లేయర్లో వేసేసి పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా క్యారెట్ తురుము వేసేసిన తర్వాత లాస్ట్లో మీద ఉన్న రైస్ మొత్తం వేసేయాలి. అలా మీదని ఆ ఉన్న రైస్ వేసిన మీదన ఇలా కొత్తిమీర, పుదీనా, క్యారెట్ అంతా వేసి మీదన మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత ప్యాన్ ఏమొచ్చేలాగా సిమ్లోని ప్యాన్ ఇలా కింద నెట్టేసి మీదని పెట్టేసి ఒక 30 మినిట్స్ ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇలా మీద వాటర్ పెట్టుకుంటే లో ఫ్లేమ్లో ఇది ఉడికితే సరిపోద్ది. అయిపోయాయి. నా వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.